జర్నలిస్ట్ పై దాడి జరగడానికి ఖండిస్తూ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు మనతో పాటు మాట్లాడడానికి ఈశ్వర్ గారు మనతో పాటు మాట్లాడడానికి ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. ఈశ్వర్ గారు నిజంగా ఒక జర్నలిస్ట్ పై దాడి జరిగింది అంటే జర్నలిస్ట్కే స్వేచ్ఛ లేకపోతే ఇక సామాన్య ప్రజానికం పరిస్థితి ఏంటి? యావత్ జర్నలిస్టు లోకం మొత్తం కూడా ఈ రోజు ఒక చీకటి రోజుగా దీన్ని ప్రకటించడం జరుగుతుంది. ముఖ్యంగా తెలుగు జర్నలిస్టు ఫోరం తరపున పూర్తి స్థాయిలో దీన్ని మేము ఖండిస్తున్నాము. జీ తెలుగు న్యూస్ రిపోర్టర్ ఎవరైతే దుర్గా యాదవ్ ఉన్నాడో అతడు సమాజానికి అక్కడ జరుగుతున్నటువంటి సమాజంలో జరుగుతున్న ఏదైతే అవినీతి ఉంటుందో దాన్ని బయటికి తీసేది ముఖ్యంగా జర్నలిస్టులు ఉన్నారు కాబట్టి ఈ రోజు ప్రజాస్వామ్యం ఉందనేది చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే 4వ స్తంభంగా ఉన్నటువంటి జర్నలిజాన్ని రాబోయే రోజుల్లో కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అనుచరులు దాడి చేసినట్టుగా ఇప్పుడు ప్రాథమికంగా కూడా మాకు సమాచారం రావడం జరిగింది. పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరైతే జీ తెలుగు రిపోర్టర్ దుర్గా యాదవ్ ఉన్నాడో అతని మీద జరిగిన దాడిని మేము ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి కీలక నేత తగిలికి కూడా ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లబోతుంది తెలుగు జర్నలిస్ట్ ఫోరం. ఏదైతే దుర్గా యాదవ్ మీద దాడి చేశారో అతని ఆరోగ్య పరిస్థితులు పూర్తి స్థాయిలో కోలుకోవాలని కూడా భగవంతుడిని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ దుర్గా యాదవ్ కు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాటం చేస్తామని కూడా మీకు ఈ రోజు జీ తెలుగు న్యూస్ ఛానల్ కూడా మీకు హామీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరైతే జర్నలిస్టుల మీద దాడులకు పాల్పడితే ఖచ్చితంగా కఠినమైన శిక్షలు ఉంటాయని గతంలో సుప్రీంకోర్టులో కూడా అనేక తీర్పులు వచ్చిన నేపథ్యంలో లీగల్ గా కూడా ఫైట్ చేయడానికి మనం అందరం కూడా సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సమాజం చాలా మారుతూ ఉంది. ఆధునిక సమాజంలో బెదిరించే ధోరణులు పెరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా జర్నలిస్టులు ముందుగా భయం లేకుండా వార్తలు ప్రసారం చేస్తూ ఉన్నారు. అయినా కొంతమంది దాడులకు పాల్పడుతున్నారు కాబట్టి వాటన్నిటిని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ప్రభుత్వాలు తప్పు చేస్తే ప్రశ్నించే హక్కు జర్నలిస్టులకు ఉంటుంది కాబట్టి అటువంటి జర్నలిజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ఖచ్చితంగా తెలుగు జర్నలిస్ట్ ఫోరం తరఫున ఏదైతే జర్నలిస్ట్ మీద జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నామో 48 గంటల లోపు ఏదైతే ఈ జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారో ఆ జనసేన పార్టీ తరపునటువంటి ఉన్నటువంటి ఎమ్మెల్యేనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. అలాగే దుర్గా యాదవ్ కు జరిగిన అన్యాయానికి సంబంధించి కూడా పూర్తి బాధ్యత అతనే తీసుకోవాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందు కూడా ధర్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా హెచ్చరికలు తెలియజేస్తున్నాం. అంటే ఈశ్వర్ గారు, అంటే ఒక ఎమ్మెల్యే ఇలా కక్ష కట్టడం ఏంటి? ఇది తప్పు అయితే తప్పు కాదు అని ప్రెస్ మీట్ పెట్టచ్చు, లేకపోతే పిలిచి మాట్లాడచ్చు. కానీ ఇలాంటి దాడి చేయడం ఏ విధంగా చూడాలి? ఖచ్చితంగా అండి. ఒకవేళ ఎమ్మెల్యే తప్పు చేయలేదు, ఆఫ్ ద రికార్డ్ లో ఏదో స్టోరీ రాశాడు ఒక జర్నలిస్టు, లీగల్ గా దాన్ని వాళ్ళు ప్రశ్నించాల్సిందే గాని ఇలా దాడులకు పాల్పడటం అనేది ఒక హేయమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. గడిచిన ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో మరింత దాడులు పెరుగుతూ ఉన్నాయి. దీన్ని పూర్తి స్థాయిలో అరికట్టాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పలుమార్లు మీడియాతో మాట్లాడటం జరిగింది. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వైసీపీలో ఎక్కువ దాడులు జర్నలిస్టుల మీద జరిగినప్పుడు కూటమి ప్రభుత్వం కూడా కూటమిలో ఉన్నటువంటి నేతలందరూ కూడా ఖచ్చితంగా జర్నలిజాన్ని కాపాడాలని చెప్పిన నేతలే. ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ రీసెంట్ గా కూడా జర్నలిస్టుల జోలికి వెళ్ళొద్దు, జర్నలిస్టుల మీద దాడి చేయొద్దు, దాడి చేస్తే సీరియస్ గా ఉంటుందని నేరుగా పవన్ కళ్యాణ్ ఆ పార్టీ ఎమ్మెల్యే అనుచరులు ఈ రోజు దాడి చేశారు. పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశాడు. అలాగే చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా చెప్పి కొన్ని వారాలు కూడా గడవక ముందే ఇప్పుడు అదే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఈ విధంగా దాడి చేయడానికి ఏ విధంగా చూడాలి? ఈ వ్యవహారాన్ని మొత్తాన్ని కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తెలుగు జర్నలిస్ట్ ఫోరం తీసుకెళ్తుందని మీకు ఈ రోజు హామీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏదైతే దుర్గా యాదవ్ జీ న్యూస్ తెలుగు సంబంధించిన ప్రతినిధి ఉన్నాడో అతనికి న్యాయం జరిగే వరకు కూడా మా పోరాటం ఆపేది లేదని కూడా మీకు హామీ ఇస్తున్నాం. అంటే నిజం నిర్భయంగా నిక్కచ్చిగా ప్రచురిస్తే ఇటువంటి దాడులు చేయడం వల్ల అంటే వీరు సమాజానికి ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నారనుకోవాలి? ఖచ్చితంగా ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. కానీ కొంతమంది ప్రజాప్రతినిధులు మరింత బరి తెగించి జర్నలిస్టుల మీద దాడి చేస్తున్నారు. దీన్ని పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరూ కూడా ఖండించాల్సిన అవసరం.
ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం ఏదైతే ఉంటుందో అవినీతి వాటికి సంబంధించినటువంటి కార్యకలాపాలు వాటన్నిటిని కూడా ధైర్యంగా జర్నలిస్టులే బయటికి తీసుకురావాల్సి ఉంది. అధికారులందరూ కూడా ఇప్పుడు ప్రజాప్రతినిధులతో కుమ్మక్క అవుతున్న తరుణంలో అక్కడ జరుగుతున్న అవినీతి కావచ్చు, అక్కడ జరుగుతున్న భాగవతాలు కావచ్చు, బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ జర్నలిస్ట్కే ఈ రోజు భద్రత లేదు అంటే సమాజం మరింత దెబ్బతినే అవకాశం ఉందని కూడా మేము భావిస్తున్నాం. అలాగే ఈ రోజు దుర్గా యాదవ్ మీద ఏదైతే జరిగినటువంటి ఈ దాడులు ఉన్నాయో ఆ దాడులన్నీ కూడా ఖండించాలి. అలాగే అనుచరులు ఎవరైతే దాడి చేశారో వారి మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. పూర్తి స్థాయిలో ఆ డేటాని కూడా ప్రజలకు తెలియజేయాలి. దీనికి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరు దాడి చేశారు, ఒకవేళ ఎమ్మెల్యే దాడి చేయమంటే ఎమ్మెల్యే మీద కూడా కేసు పెట్టాలి. అనుచరులు దాడి చేస్తే అనుచరుల మీద దాడి, ఈ ఎమ్మెల్యే మీద ఉన్న ప్రేమతో అనుచరులు దాడి చేస్తే అనుచరుల మీద కూడా కేసు పెట్టాలని కూడా తెలుగు జర్నలిస్ట్ ఫోరం డిమాండ్ చేస్తుంది. అంటే ఈశ్వర్ చౌదరి గారు, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో వీరికి వ్యతిరేకంగా పనిచేసిన వారిపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని విమర్శలు వస్తున్నాయి, నిజమేనా? ఖచ్చితంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్నే మనం పూర్తిగా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, మూడు పార్టీల నినాదం ఒకటే, జర్నలిస్టులని మనం ఎప్పుడు ఇబ్బంది పెట్టొద్దు, జర్నలిస్టుల జోలికి వెళ్ళొద్దు, జర్నలిజాన్ని కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంది అంటూ కూడా అగ్రనేతలందరూ కూడా చెప్పడం జరిగింది. దాన్ని మనం చూసాం కూడా. అయితే ఆ పార్టీలో ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి కొంతమంది నేతలు వాళ్ళు చేస్తున్నటువంటి ఆగడాల కారణంగా ఆ పార్టీలో ఉన్నటువంటి అగ్రనేతలకు కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు జనసేన పార్టీలో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే, ఆ స్థానిక ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారు కాబట్టి దీని మీద లోతైన దర్యాప్తు చేయాలి. ఎవరైతే అనుచరులు దాడి చేశారో వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. ఒకవేళ దీంట్లో ఎమ్మెల్యే హస్తం ఉంటే ఎమ్మెల్యే అయినా సరే వదిలిపెట్టేది లేదు, అతని మీద కూడా రోడ్డు మీదకి లాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని వెనకాల తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఉండి పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తుందంటూ కూడా మీకు ఈ రోజు తెలియజేస్తున్నాం. అంటే ఈశ్వర్ చౌదరి గారు, అంటే ప్రశ్నించే వారు ఎవరైనా సరే దానికి రాజకీయ రంగు పులిమి వైసీపీ వాళ్ళని చెప్పి కేసులు పెడుతున్నారనే వాదనలు కూడా ఉన్నాయి, నిజమేనా? ఖచ్చితంగా. ఒకవేళ ఒక జర్నలిస్టులకు ఒక పార్టీని ఆపాదించడం అనేది సరైన పద్ధతి కాదు. ఆ జర్నలిస్టు కొన్ని వార్తలు వ్యతిరేకంగా రాస్తున్నాడని ఇటువంటి భావజాలంలో జర్నలిస్టులకు ఒక కులాన్ని, ఒక పార్టీని, ఒక మతాన్ని ఆపాదించడం అనేది దాన్ని పూర్తి స్థాయిలో మేము ఖండిస్తూ ఉన్నాము. అక్కడ జరుగుతున్న వ్యవహారం ఆ జర్నలిస్టు బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా వార్త రాసే స్వేచ్ఛ మన రాజ్యాంగం ఇచ్చింది. అటువంటి తరుణంలో ఈ విధమైన దాడులకు పాల్పడుతున్నారు కాబట్టి ఇటువంటి దాడులను ఎవరు ప్రోత్సహించినా రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యానికి మరింత గడ్డుకాలం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికీ కూడా చట్టాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా కంట్రోల్లో ఉంటున్నారు. జర్నలిజం బతికి ఉంది కాబట్టి వీళ్ళందరూ ఆగడాలన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులే మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం చేస్తే భవిష్యత్తులో మరింత ఇబ్బంది పడే అవకాశం ఉంటుందనేది స్పష్టంగా తెలియజేస్తుంది. అంటే వీటి మీద పోలీసులు చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు పెట్టాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలి, అవసరమైతే మరింత లోతైన దర్యాప్తు చేయాలి. వీళ్ళ మీద దాడి చేశారంటే ఎమ్మెల్యే స్థాయి అధికారి లేకపోతే ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అండదండలు లేకుండా ఒక జర్నలిస్ట్ మీద బహిరంగంగా దాడి చేస్తున్నారంటే దీన్ని ఎలా చూడాలి? ఇక సామాన్యుల పరిస్థితి, ఒక జర్నలిస్ట్కే భద్రత లేనప్పుడు సామాన్యులకి భద్రత ఎక్కడుంది? వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడైతే దాడి జరిగిందో ఆ దాడి ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది, ఎవరు ప్రోత్సాహంతో జరిగింది, ఎవరు అండదండలు ఉన్నాయని కూడా ఈ వ్యవహారాన్ని మొత్తం కూడా బయటికి తీసుకొస్తాం. ఖచ్చితంగా ఎవరైతే దాడి చేశారో బహిరంగ క్షమాపణ చెప్పాలి, ఆ జర్నలిస్ట్ కుటుంబానికి అండగా నిలవాలి. అది జరిగే వరకు కూడా పోరాటం ఆగే ప్రసక్తే లేదని కూడా తెలియజేస్తున్నాం. అంటే ఈశ్వర్ చౌదరి గారు, అంటే ఈ దాడిపై ఎమ్మెల్యే రేపు వివరణ ఇస్తారు అని అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఒకవేళ మన జర్నలిస్ట్ తప్పు చేశాడు, చట్టపరంగా చర్య తీసుకోవాలి. ఒకవేళ మన జర్నలిస్ట్ తప్పు చేయలేదు, దానికి సంబంధించి మా పోరాటం ఎట్టి పరిస్థితుల్లో ఆగేది ఉండదు. ఒకవేళ తప్పు చేసినా దాడి అనేది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. దాడి చేసే అధికారం వాళ్ళకి లేదు. వాళ్ళు కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. జర్నలిస్ట్ ఏమైనా తప్పు చేస్తే ఆ జర్నలిస్ట్ మీద స్థానిక పోలీస్ స్టేషన్ లో ఒక రిపోర్ట్ ఇస్తే వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు. ఎవరు తప్పు చేస్తే చట్టం వాళ్ళని శిక్షిస్తుంది. కానీ ఈ విధమైన భౌతిక దాడులకు దిగుతున్నారు అంటే దాన్ని రౌడీయిజంగా పరిగణలోకి తీసుకోవాలి. వాళ్ళ మీద ఖచ్చితంగా కేసులు పెట్టాలంటూ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్ చౌదరి గారు, థ్యాంక్ యూ అండి.